దూరం జరిగిన హిందువులపై జరిగిన దానికి జగిత్యాల పట్టణ ప్రజల పక్షాన మరియు గౌరవ శాసనసభ పక్షాన ఈ సంతాప సభ నియోజకవర్గ ప్రజల పక్షాన ఈ సంతాప సభ ఏర్పాటు చేసి నివాళులర్పించడం జరిగింది. ఇది చాలా చాలా బాధాకరమైన విషయము. ఇది దాడి ఒక మతం కాదు, కులం కాదు, ఏది కాదు, హిందువుల మీద దాడి. దీన్ని ప్రతి ఒక్కరు ఖండించాలి. మరి ఆ దాడిలో చనిపోయిన వారందరికీ కూడా ఆత్మశాంతి జరగాలి. వాళ్ళ కుటుంబాలకు ప్రభుత్వం వెళ్ళి నష్టపరిహారం కూడా ఇప్పించాలి. అలాగే ఎవరైతే గాయాలపడి ఆసుపత్రిలో ఉన్నారో వాళ్ళు కూడా కొత్తగా కోరుకోవాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఇలాంటి సంఘటనలు భవిష్యత్తులో జరగకుండా ప్రభుత్వం కూడా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి జగిత్యాల పట్టణ ప్రజల పక్షాన మరొకసారి సంతాపాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్. పూర్తిగా అది ఎంత సిన్సియర్లీ అంటే మతాన్ని అడ్డుపెట్టుకొని అన్యాయంగా అమాయకుల ప్రాంతాలు తీసుకోవడం జరిగింది. అందరం
బాగా సీరియస్గా తీసుకుని అసలు మన దగ్గర ఉగ్రవాదం లేకుండా చేయాలి. ఒక పక్క నక్సల్స్ వాటిని కూడా నిర్మించడం జరుగుతుంది. అట్లాగే పాకిస్తాన్ దేశానికి గుణపాఠం చెప్పాలని కోరుకుంటున్నాను. కశ్మీర్లో జరిగిన దాడికి మరి ప్రతి ఒక్కరూ ఈ రోజు నివాళులు అర్పించడానికి నియోజకవర్గ ప్రజలందరూ కాంగ్రెస్ పక్షాన పార్టీ పక్షాన ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్క నాయకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను. అట్లాగే మరి ఇంత గొప్ప నివాళులు అర్పించడానికి ప్రతి ఒక్క భారతీయుల మన కుటుంబం తరఫు నుంచి ఈ రోజు నివాళులు అర్పించడానికి మన సంజయ్ నగర్ ఆధ్వర్యంలో ఇక్కడికి విచ్చేసిన నాయకులకి, అట్లాగే మాజీ మున్సిపల్ చైర్మన్ గిరినాభూషణం గారికి, వైస్ చైర్మన్ గారికి, మొన్న జరిగిన ఏదైతే దాడి ఉందో మరి ప్రతి ఒక్క భారతీయుడిని కలిసివేయడం జరిగింది. మరి ఇంత మనం ఎందుకు ఇంత మన దేశంలో తిరగడానికి మనం ఎందుకు ఇంత భయంకరంగా మనల్ని ఎందుకు ఇంత భయపెడుతున్నారని చెప్పేసి ఈ ఆలోచన ప్రతి ఒక్కరు చేయాలి. కేంద్ర ప్రభుత్వంలో ఉన్న ఏదైతే నరేంద్ర మోడీ గారు ఉన్నారో ఇంకా కొంచెం కూడా జాగ్రత్త వహించి ఉంటుంటే ఈ రోజు మనం ఇంతమందిని కోల్పోయే వాళ్ళం కాదు. ఎవరైతే కొత్తగా పెళ్లి చేసుకొని మరి అక్కడికి వెళ్ళిన వాళ్ళని కూడా మీ మతం ఏంటి, మీ కులం ఏంటి, మీ పేరేంటి అని అడిగి మరి చంపడం ఇది కరెక్ట్ గా కాదు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరి మన భారతదేశంలో మనం తిరగడానికి మనకింత కూడా స్వేచ్ఛ లేదా? మరి ఆనాడు ఇందిరాగాంధీ గారు పాకిస్తాన్ మెడల్ వంచి మన కోసం ఎలాగైతే ఈ భారతదేశంలో ఇంత స్వేచ్ఛగా బ్రతకడానికి మనకు అవకాశం కల్పించారో మరి ఇప్పుడు కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అంతే చర్యలు తీసుకోవాలి. మరి ఆనాడే ఇవన్నీ అలర్ట్ చేసి ఉంటుంటే ఈ రోజు మనకి ఇలాంటి గతి పట్టేది కాదు. ఖచ్చితంగా ఇంకా కూడా చర్య తీసుకోవాలి. ఎవరైతే మన వైపు చూసిండ్రో వాళ్ళందరి తలలు నరకాలని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళ చావు చూసిన రోజు నాడే ప్రతి ఒక్క భారతీయుడు ఖచ్చితంగా సుఖంగా ఉంటారు. ఎందుకనంటే ప్రభుత్వం నుంచి ₹1 కోటి ఎక్స్గ్రేషన్ ఇవ్వాలని చెప్పేసి కొంతమంది చెప్పడం జరిగింది. కానీ ₹1 కోటి ఒక ఉద్యోగంతో వాళ్ళ బాధ తీర్చలేము. కాకపోతే కొంత గొప్ప బాధ తీర్చడానికి అవుతుంది. కానీ ఖచ్చితంగా వాళ్ళని ఏ రోజైతే వాళ్ళ చావు చూస్తామో మన భారతీయ ప్రజలందరూ ఆ రోజు ప్రతి ఒక్కరు సంతోషంగా ఉన్న రోజు అవుతుంది. ఇక నుంచి ఎవరు పాకిస్తానీలైనా ఎవరైనా అక్కడ నుంచి ఇక్కడికి రావాలంటే ఖచ్చితంగా గడగడలాడాలి. ఎవరు కూడా పాకిస్తాన్ నుంచి మన భారతదేశంలో అడుగు పెట్టడానికి లేదు. ఇక నుంచి చాలా స్ట్రిక్ట్ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఈ విధంగా మేము కోరడం జరుగుతుంది. ఎందుకంటే మన భారతదేశంలోనే మనకు స్వేచ్ఛ లేకపోతే మనం ఇంకెక్కడ తిరగలుగుతాం? అట్లాగే కేంద్ర ప్రభుత్వం కూడా మరొకసారి ఈ విషయం ఆలోచించాలి. మరి ఖచ్చితంగా ఈ రోజుకి ఇట్లా రాహుల్ గాంధీ గారు ఇట్లా ప్రధానమంత్రి అయ్యి ఉంటుంటే మనకి ఇలాంటి ఒక కర్మ ఉండేది కాదు. ఖచ్చితంగా ఇంకా మంచి జరిగేదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి అట్లాగే ఇంకా ఈ నివాళులు అర్పించడానికి మన సంజయ్ కూడా మరి దీనికి ముందుకు రావడం, ప్రభుత్వంతో కలిసి పనిచేయడం, మరి దీంట్లో భాగంగా మరి ఖచ్చితంగా ఇది నేను కలిసి పనిచేస్తాను అని చెప్పేసి చెప్పడంతో పాటు మరి దీంట్లో కూడా ఈ రోజు ఈ ప్రోగ్రామ్ చేయాలి ఇక్కడ అని చెప్పేసి చెప్పడం, మరి దీనికి ఇంతమంది 800 మంది ఇక్కడికి కదిలి రావడం అనేది చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు ఇట్లాగే భారతీయుల కోసం కొట్లాడాలి, మన పోరాటం మనం చేస్తుండాలి, మన హక్కులు మనం తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడికి విచ్చేసి సంజయ్ నగర్ ఆధ్వర్యంలో ఈ ప్రోగ్రామ్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. పహల్గాంలో మొన్న జరిగిన సంఘటన ప్రపంచంలోని ప్రతి ఒక్కరిని కూడా కలిసివేయడం జరిగింది. దాదాపు 100 దేశాల పైన దేశాధినేతలు కావచ్చు, ప్రజలు ముక్త ఖండంతో ఆ హేయమైన సంఘటన ఖండించింది. కాశ్మీర్ అనేది మన భారతదేశంలో ఒక భాగం. పహల్గాం చాలా అందమైన ప్రదేశం. అక్కడ చూడడానికి చాలామంది ఎదుర్కొంటారు. నేను కూడా వెళ్ళడం జరిగింది. మరి అలాంటి ప్రదేశాన్ని చూస్తున్న సందర్భంలో పాకిస్తాన్ సంబంధించిన ఉగ్రవాదులు చాలా ఘాతకానికి పాల్పడి మన భారతీయులను పేరడి మరి చంపడం, అది కూడా మత విద్వేషాలు పెరిగే విధంగా మతం పేరడి చంపడం అనేది దురదృష్టకరం. కానీ సంఘటన జరిగిన సందర్భంలో అక్కడే ఉన్న ముస్లిం ఎవరైతే ఈ గుర్రాల పైన కొందరు తీసుకెళ్ళిండో అతను కూడా ఈయన అడ్డుకున్నాడు. అంటే భారతదేశంలోని కొంత ముస్లిమ్స్ కూడా ఇలాంటి సంఘటన అడ్డుకుంటున్నారని చెప్పి తెలియజేస్తాం. ఇది మన ఒక సెక్యులర్ దేశం.
మరి అందరం కలిసి ఉన్న నాడే ఈ దేశం బాగుంటుంది. ఈ పక్కనున్న మన పరాయి దేశం, మన దయాది దేశమైన పాకిస్తాన్ మన దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు పాల్పడుతూ అమాయకుల ప్రాణాలను బలికొంటూ ఉన్నారు. ఇది అదనంగా తీసుకుని రకరకాల రాజకీయ పార్టీలు కావచ్చు, వివిధ వర్గాలు దీన్ని ఆసరాగా చేసుకొని లబ్ధి పొందే ప్రయత్నం చేస్తారు. కానీ ఇలాంటి లబ్ధి పొందే ప్రయత్నంలో అమాయకులు బలవుతారు. ఇవాళ ఎంతోమంది టెర్రరిస్ట్ గ్రూపులను తయారు చేసిన పాకిస్తాన్ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి, సామాన్యులకు తిండికి లేని పరిస్థితి. ఆఫ్ఘనిస్తాన్ అదే పరిస్థితి. ఎంతో సంపన్న దేశాలుగా ఉన్న ఇరాన్, ఇరాక్ ఇవాళ ఘోరమైన పరిస్థితుల్లో అంటే ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడే బాగుంటుంది. హరేక్ ఆద్మీ ఆమన్ చేత గరీబీ సే లడాకరపని లడేతో కాశ్మీర్ లోయలో తినడానికి కూడా తిండి లేని పరిస్థితికి వచ్చేది. ఇప్పుడిప్పుడే పర్యాటకులు పెద్ద ఎత్తున రావడంతో అక్కడ హోటల్ వ్యవస్థ కావచ్చు, వివిధ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, అక్కడ అన్ని రంగాల్లో ముందుకెళ్తున్న సందర్భంలో మళ్ళీ ఇలాంటి సంఘటన మరి పాకిస్తాన్లో ప్రేరేపణతో జరిగింది. ఇది తప్పకుండా కేంద్ర ప్రభుత్వం సీరియస్ తీసుకోవాలి. అక్కడున్న రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఈ చంపిన వాళ్ళను క్రూర ముఖాలతో సమానంగా తను పేర్కొన్నాడు. ఉమర్ అబ్దుల్లా గారు కూడా ఖండించింది. కానీ ఖండించడమే కాదు, ఇక్కడ ప్రాక్టికల్గా కూడా ఎలాంటి నష్టం జరగకుండా చూడాలి. ఎందుకంటే హిందువులకు అక్కడ ఎన్నో పవిత్రమైన ప్రదేశాలు ఉన్నాయి. అమర్నాథ్ యాత్ర రేపటిలో మొదలు కాబోతున్న సందర్భంలో కావాల్సుకొని ఇట్లాంటివి చేసింది. దీన్ని ఖచ్చితంగా ముక్తఖండంతో ఖండించాల్సిన అవసరం ఉంది. ఇక్కడ నేను కూడా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాను. నేను కూడా ఈ మధ్యలో దీన్ని ఖచ్చితంగా ఖండిస్తూ ఉన్నాం. ప్రభుత్వ పక్షాలను కూడా అందరూ కూడా ఖండించడం జరిగింది. అన్ని పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈరోజు ఇక్కడ ఈ చిన్న సమావేశం చేసి మనందరం కూడా 2 నిమిషాలు మౌనం పాటించి కొవ్వొత్తులు వెలిగించి నివాళులు అర్పిస్తాం అనగానే నియోజకవర్గ నలుమూలల నుంచి ప్రభుత్వం వింటుంటాం, మేము వెంటూ ఉంటామని చెప్పి ఇంతమంది నాయకులు రావడం, ఇంత తక్కువ సమయంలో వచ్చిన మీ అందరు కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నా. పాత్రికేయ మిత్రులకు వేరే కార్యక్రమాలు ఉన్నా కానీ, కొంత ఆలస్యమైనా కానీ వెయిట్ చేసినందుకు మా పాత్రికేయులకు కూడా హృదయపూర్వక తెలియజేస్తూ మరి 2 నిమిషాలు మౌనం పాటించాల్సి కోరుతున్నాను. स्वतंत्र भारत की जय। जोहार भारत वीरुలకు